ఊరికే ఉన్న పనానికి ఉరి పెట్టుకున్నట్టు మా బాబు చేసిన పనికైతే ఏం జరిగిందంటే, అందరూ ఇంట్లో కింద ఉంటే ఒక్కడే పైకి మేడ పైకి వెళ్ళి ఇంకా చెవులో పుల్లయితే పెట్టేసుకున్నాడు. ఏమైందబ్బా ఇలా ఏడుస్తున్నారని వెళ్ళి చూస్తే చెవు పట్టుకొని ఏడుస్తున్నాడు. ఇంకా చూస్తే బ్లడ్ అయితే వస్తుంది చెవులోన. ఇంకా ఆ రోజు నైట్ 7 అయితే అయ్యింది. ఇంకా డాక్టర్స్ ఎవరు ఉండరనేసి వెళ్ళలేదు హాస్పిటల్కి. నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పిన మాటలకైతే షాక్ అయ్యా. నేనైతే చాలా ఏడ్చేసాను. చెవులో లైట్ వేసి చూసి డాక్టర్ అయితే పుండు అయిందని చెప్పారు. ఇంకా సరిగ్గా కనుక్కోలేక మళ్ళీ డాక్టర్ వేరే డాక్టర్ వస్తారని చెప్పారు. ఇంకా డాక్టర్తో అయితే వెయిట్ చేసాము. మళ్ళీ లేడీ డాక్టర్ వచ్చేసి చూసింది. చూసింటే ఇంకా చెవులో అయితే రంధ్రం పడింది అనేసి చెప్పింది. ఇంకా అప్పుడైతే చాలా బాధపడ్డాను. ఆపరేషన్ చేయాలి మీ బాబుకి అనేసి అన్నారు పెద్ద అయిన తర్వాత. ఇంకా అది మనడానికి అయితే సిరప్స్ అయితే ఇచ్చారు. ఇది చిన్న హాస్పిటల్ కదా సరిగ్గా చెప్పారనేసి ఇంకా కర్నూలు హాస్పిటల్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా ఇదే చెప్పారు. చెవులోకి ఒక్క చుక్క నీరు కూడా వెళ్ళకుండా చూసుకోవాలని అని చెప్పారు. రోజు సిరప్స్ వేస్తే అవే మానిపోతుంది అనేసి చెప్పారు డాక్టర్లు. ఇంకా ఎలా అవుతుందో చూడాలి.